సామాన్లు అందుకోరా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీకు. గిన్నెక్కించు. ఒక అర జగ్గు నీళ్ళు. నేను అర జగ్గు అనేసరికి నూనెమంటావేమో అనుకున్నా. కొంచెం ఉప్పే. ఎంత? కొంచెం అయ్యిరా, ఎక్కువ వద్దు. చూపెట్టు. బూడిద గుమ్మడికాయలు భలే ఉన్నాయి. పావు గంట 20 నిమిషాలు పడుతుంది. పాతకాలంలో తెగలు ఉండేవి, అడవుల్లో రకరకాల తెగలు ఉండేవి. ఆ తెగల వాళ్ళు ఒక్కొక్కళ్ళు, కొందరు సూర్య ఆరాధకులు ఉండేవాళ్ళు, కొందరు చంద్రుని ఆరాధకులు ఉండేవాళ్ళు, కొందరు నిప్పుని ఆరాధించే వాళ్ళు ఉండేవారు. ఇట్లా పంచభూతాల్లో రకరకాలుగా ఆరాధించే జనాలు ఉండేవారు. సో వాళ్ళు ఏం చేసేవారంటే గుర్తుపడడానికి, నా పేరు ఇది, నేను ఫలానా తెగ అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక గుర్తు వేసుకునేవారు. ఇది కాకుండా రాజవంశీయులు ఇక్కడ గుంటెల్లో ఆ రాజుకి సంబంధించిన జాతి వాళ్ళకే లేదా మహారాజుకే పచ్చబొట్టు పెట్టుకుంటారు. మనకి బాహుబలి సినిమాలో ఒక దగ్గర చూడు, అన్ని కాలిపోయి ఈ వస్త్రం ఆ వస్త్రం అన్ని కాలిపోయిన తర్వాత లోపల ఒక గుర్తు కనిపిస్తుంది. అవునవును. అట్లా ఐడెంటిటీ, ఒక గుర్తు కోసం ఈ పచ్చబొట్లు వేసుకోవడం అనేది. అంటే మానవుడు ఎప్పుడో పాత కాలంలో, అంటే ప్రాచీన మానవుడు, ప్రాచీన అర్వాచీన పూర్వాచీన అంటారు కదా. అవునవును. ఆ ప్రాచీన మానవుడు తొలినాళ్లలో కనిపెట్టిన కళల్లో ఇదొక కళ. చిత్రకళ టైప్ అనమాట. లలిత కళలు అంటారు కదా, అందులో చిత్రకళ ఒక రకం అనమాట. అదే ఇది నా తెగ, ఇది నా తెగ అని గుర్తుపెట్టడానికి వాడు అనమాట. అంటే ఒకప్పుడు మనుషులు గుర్తుపట్టడానికి వాడారు, కానీ ఇప్పుడు ఎలా వాడుతున్నారు తెలుసా? మా ఊళ్ళో ఒక దోస్తుగాడు ఉన్నాడు. ఒక అమ్మాయిని లవ్ చేయగానే ఇక్కడ వేయించుకున్న ట్యాటు, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది, ఇక్కడ వేయించుకున్న ట్యాటు. పెన్ ఇంకో అమ్మాయి పరిచయం అయింది, ఇక్కడ వేయించుకున్న ట్యాటు. మళ్ళీ బ్రేకప్ చెప్పింది, ఇక్కడ వేయించుకున్న ట్యాటు. సరే, ఎన్ని మొత్తానికి ఉంటాయి 10-15 ట్యాటోలు ఉంటాయి ఒంటి మీద. మహా అదృష్టవంతుడు ఆడవడు కానీ డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ అవన్నీ. అవును, వెరైటీ వెరైటీ. ఈ బూడిద గుమ్మడి ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది, కానీ ఈ లోపల తమరు వెళ్ళి కొబ్బరికాయ ముక్కలు, పచ్చి కొబ్బరికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన కొంచెం బియ్యం ముద్ద చేసుకుంటారా. ఇవన్నీ కలిపి రుబ్బుకొని అంత ముద్ద చేసుకొని వస్తారు. సరే. పచ్చబొట్టేసిన నీ వయసుకు ఈ పాటలు వాడద్దు. పచ్చబొట్టు చెరిగిపోదులే, ఆ పాటలు వాడద్దు. పచ్చబొట్టు చెరిగిపోదులే, ఏ రైలు బండి నడిచేది పచ్చ జెండాకే, బతుకు బండి నడిపేది పచ్చలోటేలే. ఉడుకుతున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్లో ఈ ముద్ద వేసాయి, కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి. వేపుడు మూకుడు అందుకో. రెడీగా పెట్టినావు బాబాయ్. ఒక 2 చెంచాలు నూనె, 2 చిన్న గరిటెల. అదొకసారి కలుపు. నూనె బాగా వేడెక్కింది. వేడెక్కింది. ఆవాలు, వెంటనే జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు, బాబాయ్ పొయ్యి కట్ చేయాలా? కట్టేసాను రా ఆల్రెడీ. మరి అంతే, టాలెంట్ అది. లేచేయాలా? ఫస్ట్ ఇందులో ఉన్న పులుసుని లేచేయాలి.
దగ్గర పెట్టుకో, దాన్ని నెత్తి మీద పెట్టుకో. అయిపోయిందా? చిట్ట చివరికి బాగా ఉడికిన తర్వాత ఈ కొబ్బరి పాలు, ఈ నిమ్మకాయ రసం వేస్తే సరిపోతుంది. తొందరగా అయిపోతే పోయి పచ్చబొట్టు వేసుకుని వస్తా బాబాయ్. అలాగే ఓరే వాట్ ఎన్ ఐడియా. మెల్ల కలుపు. ఆ కొబ్బరి పాలు పులుసులో కొబ్బరి పాలు వేసి మంట పెంచి ఒక్క ఉడికొస్తే చాలు. ఇప్పుడు మరి నిమ్మరసం ఎప్పుడు పోయాలా? ఇప్పుడే. పోయి కట్టేసేయ్. బూడిద గుమ్మడికాయ కొబ్బరి పులుసుని ఆ పింగాణి పాత్రలోకి మార్చండి. ఆ వాసనకే కడుపు నిండింది బాబాయ్. అంతే మరి. కమాన్ కొంచెం కొబ్బరి పాలు వేద్దాం. వేసేయి. కొంచెం కొత్తిమీర. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు, ఉప్పు వేసి అందులోని బుడిది గుమ్మడికాయలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, నానబెట్టిన బియ్యం, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఉడుకుతున్న బుడిది గుమ్మడికాయ ముక్కల్లో మనం తయారు చేసుకున్న ముద్ద వేసి కలిపి ఉడికించుకోవాలి. తర్వాత వేపుడు మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి తాలింపు తయారు చేసుకొని గుమ్మడికాయ పులుసులో వేసి ఉడికించుకొని చివరగా కొబ్బరి పాలు, నిమ్మరసం వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొబ్బరి పాలు, కొత్తిమీర వేసుకుంటే బూడిద గుమ్మడికాయ కొబ్బరి పులుసు రెడీ.